తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీ గుండె ఎలాంటప్పుడు ఫాస్ట్ గా కొట్టుకుంటుంది? నా గుండె ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు కొట్టుకుంటుంది. అమ్మో దేవుడా, ఇప్పటికి 36 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇది కూడా పోతే ఇంకో 40 అవుతాయి. మరి ఇటు నుంచి నా ఫోన్ మా ఇంట్లో వాళ్ళు తీసుకున్నప్పుడు స్పీడ్ గా అమ్మ మనిషా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నీ ఫోన్ ఒకసారి అర్జెంట్ గా కాల్ చేయాలి. నా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయింది. అమ్మ దొంగ, ఇప్పటిదాకా రీల్స్ చూసినావు, నేను చూడలేదా? అంటే ఛార్జింగ్ పెట్టా. ఛార్జింగ్ పెట్టావా? అయితే ఆన్ లో ఉన్నట్టుగా ఇచ్చే ఇప్పుడే పెట్టావా? ఏం కాదు, ఇచ్చే. అమ్మ ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి. సరే డాడీ, నాకు కాల్ వస్తుంది. చచ్చిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చింది. ఫోన్ అమ్మ ఒకసారి ఇవ్వండి డాడీ. ఇప్పుడు ఓ నేను పోయినా పర్లేదా అమ్మా? సూపర్. నెక్స్ట్ రెడీగా ఉన్నారు? హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ గనక నన్ను చూస్తే నా గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని అనిపిస్తుంటుంది నాకు. ఓ సూపర్. నీ గుండె ఎప్పుడు స్పీడ్ గా కొట్టుకుంటుంది? పొద్దున్నే లేచినప్పుడు, నా బెడ్ మీద నా పక్కన ఫోన్ లేనప్పుడు. పొద్దున్నే ఫోన్ తీసుకొని ఏం చేస్తావు? రీల్స్ చూస్తాం. రీల్స్ చూస్తావు, సెల్ఫీ తీసుకుంటావు? రీల్సే చూస్తాం. సూపర్, చూస్తూనే ఉండు. ఇటు నుంచి బొద్దింకల్ని బల్లల్ని చూసినప్పుడు. అలా ఏంటి? వీళ్ళని డాన్స్ క్లాసెస్ పంపించాల్సిన పర్లేదు, మీకు డాన్స్ నేర్పిస్తా అని చెప్పి ఒక 4-5 బొద్దింకలు వేస్తే సరిపోద్ది. హో హో. నీ గుండె ఎప్పుడు స్పీడ్ గా కొట్టుకుంటుంది? స్నాక్స్ కొనుక్కొని వచ్చేటప్పుడు మా తమ్ముడు ఎదురైనప్పుడు. సూపర్. ఇటు సైడ్ ఎవరమ్మా? ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టి రాస్తున్నప్పుడు. సరే, స్లిప్ పెట్టి రాస్తుంటే ఎట్లా భయపడుతుంది చూపి ఒకసారి నాకు. లెక్చరర్ మరీ దగ్గరికి వచ్చి నాకు ఏమంటే కింద పడిపోయి. ఎలాంటప్పుడు నీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది? అన్నదానంలో లడ్డు ఉంటదా అయిపోతుందా అని. ఇంత పొడుగుంది, లాస్ట్ వరకు లడ్డూలు ఉంటాయో ఉండవు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడు సిగ్గుపడతారు? కొత్తగా పెళ్ళై నెల రోజులు అత్తగారింట్లో ఉన్నప్పుడు సిగ్గుపడతాను. అప్పుడు సరే రా. ఇప్పుడు నీ కొత్తగా పెళ్ళైంది, నేనే హస్బెండ్ అనుకో. పొద్దునేది తెల్లారిందమ్మో. కాఫీ పెడతావా బంగారం? ఏమైంది? అయ్యో, ఏమైనా చీమలు ఉన్నాయి ఇంట్లో? సిగ్గు అవుతుంది. సిగ్గు అవుతుందా? సరే నేను పెట్టుకుంటానులే కాఫీ. కొన్ని వాటర్ ఇవ్వవా? అట్నుంచి హైదరాబాద్ దాకా పోతావా? ఏం పేరమ్మా? మై నేమ్ ఇస్ రుక్మిణి. మీరు ఎప్పుడు సిగ్గుపడతారు? నా పక్క సీట్ లో అబ్బాయి కూర్చున్నప్పుడు. అంటే నువ్వు బస్సులో ఉన్నా ఎక్కడున్నా పక్క సీట్లో అబ్బాయి కూర్చొని సిగ్గుపడిపోతావు. ఎలా పడతావు ఒకసారి సిగ్గు చూపించాలి. అంటే నువ్వు బోట్లో ఉన్నావు అనుకో, ఆడ నన్ను పక్కన కూర్చుంటే ఇట్లా రుద్ది బొక్క పెడతావా? మీరు ఎలాంటి టైంలో సిగ్గుపడతారు? అబ్బాయిలు పొగిడినప్పుడు సిగ్గుపడతాను. ఏ తరు, నువ్వు చాలా బాగున్నావు తెలుసా? చాలా అందంగా ఉన్నావు తెలుసా? మైసెల్ఫ్ జుహిత. చెప్పు, ఎప్పుడు సిగ్గుపడతావు? క్లాస్ లో రాష్ట్రానికి వచ్చినందుకు సన్మానం చేసినప్పుడు. చాలా కష్టపడి లాస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది జోయితకి ఇప్పుడు సన్మానం. మీలా కాకుండా కాలేజ్ తీసిన అద్భుతంగా మెమరబుల్ గా మార్చుకుంది.
ఎస్ తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు హీరోయిన్ గా ఎప్పుడు ఫీల్ అవుతారు? నా ఫొటోస్ కి వీడియోస్ కి లైక్స్ కొట్టినప్పుడు లైక్ చేసినప్పుడు మనం హీరోయిన్ రాబాయి అనుకుంటావా? అంతే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? సమంత. ఓకే, సమంత డైలాగ్ చెప్తావా ఒకటి? నాకు ఇష్టమైంది రెండు, ఒకటి మంచి మొగుడు, రెండు నిద్ర. నెక్స్ట్ ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు? అబ్బాయిలు పొగిడినప్పుడు హీరోయిన్ లా ఫీల్ అవుతా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు లేరు, హీరో అయితే ఉన్నారు. హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్. ఏ అమ్మాయిలు ఏ టైంలో సెంట్ ఎక్కువగా కొడతారు? మార్నింగ్ లేట్ గా లేసి కాలేజ్కి వెళ్ళాలంటే సెంట్ కొట్టుకొని వెళ్ళిపోతా. స్నానం ఉండదు ఇంకా. అమ్మాయిలు సెంట్ ఎప్పుడు ఎక్కువగా వాడతారు? మా గేదెలు పేడ వేసినప్పుడు స్మెల్ రాకుండా సెంట్ కొడతాను. ఏయ్ అమ్మాయిలు సెంట్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు? నిద్రపోయేటప్పుడు సెంటు కొట్టుకొని మనుకుంటా, ఎందుకు? స్మెల్ రావటానికి. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో ఎలాంటి గేమ్స్ పెట్టాలి అనుకుంటున్నారు? తిండి పోటీలు పెడితే బాగుంటాయి, ఎందుకంటే అందులో నేను ఫస్ట్ వస్తా కాబట్టి. నువ్వు ఫస్ట్ వస్తాన కాన్ఫిడెంట్ ఎలా ఉంది? నువ్వు చూస్తే కట్టెపుల్లలా ఉన్నావు. అంత తింటావా నువ్వు? అంటే ఎంత తిన్నా నేను అంతే ఉంటా. అరే హాస్టల్ వాడేదన్నారు, ఫుడ్ ఏంది అబ్బా ఇంత తొందరగా అయిపోతుందని నువ్వే తింటున్నావు ఏంది? ఒలింపిక్స్ లో ఎలాంటి గేమ్స్ పెడితే బాగుంటది? ఒంగుడు దూకుడు పెడితే. ఏయ్ సూపర్ రా. ఎంతమంది ఆడతారు వచ్చేయండి. ఓకే, ఒలింపిక్స్ లో ఒంగుడు దూకుడు ఆట ఆడాలని ప్రతిపాదించారు. ఆ ఆట పెట్టాం. ఈ వీడియోని తీసుకెళ్లి ఒలింపిక్స్ వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా మా ఆట పెట్టాలి, పెట్టకపోతే అని చెప్పడానికి ఆ అమ్మాయి రెడీగా ఉంది. 1 2 3 గో. అంటే ఫస్ట్ ఫౌల్ ఎలా, ఒంగుడు దూకుడు ఎలా ఆడకూడదు అనేది మేము చూపించాం. ఇప్పుడు ఎలా ఆడాలో చూపిస్తాం. 1 2 3 గో. క్లాప్. ఒక్క డెమో వీడియోలో ఎలా ఆడకూడదు, ఎలా ఆడాలనేది చూపించాం. ఒలింపిక్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించి మా ఆటను ఒలింపిక్స్ లో చేర్చవలసిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.